హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్. ఈరోజు అయితే నేను టిఫిన్గా చూడండి మంచి ఒక రెసిపీ అయితే చేశాను. ఏంటంటే కిచిడి ఫ్రెండ్స్, పెసరపప్పు కిచిడి. చూడండి ఎంత బాగుందో. ఇది ఎలా చేయాలనో రండి చేద్దాం. ఇది ఎలా చేయాలనో చాలా సింపుల్, చాలా ఈజీ ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. రండి చేద్దాం కిచిడి. ఫ్రెండ్స్, ముందుగా పెసరపప్పు కిచిడీకి అయితే నేను ఒక గ్లాస్ నిండా బియ్యం తీసుకున్నాను ఫ్రెండ్స్. ఏ బియ్యం అయినా పర్వాలేదు, నేను మామూలు రైసే తీసుకున్నాను. చూడండి, ఒక గ్లాస్ నిండా రైస్ కనుక తీసుకుంటే ఇదే కప్పుతో 3/4 కప్పు తీసుకోవాలి. 1 కప్పు అయినా తీసుకోవచ్చు. నేనైతే 3/4 కప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను. చూడండి, ఈ రెండు ఇలా వేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము నీళ్ళు పోసుకొని ఒక 2-3 సార్లు కడుక్కోవాలి. 3/4 కప్పు పెసరపప్పు ఎందుకు వేసానంటే నేను ఇందులో కొద్దిగా కందిపప్పు కూడా వేసుకుంటున్నాను. చూడండి, కందిపప్పు అయితే ముందుగా కొద్దిగా లేటుగా ఉడుకుతుందని ఒక 2 నిమిషాలు ముందుగానే నానబెట్టాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి కూడా ఇందులో వేసేసుకుందాము. కొద్దిగా కందిపప్పు వేస్తే బాగుంటుంది. మీరు కందిపప్పు వద్దనుకుంటే పెసరపప్పు సమానంగా తీసుకోండి. పెసరపప్పు 1 కప్పు, బియ్యం 1 కప్పు తీసుకోండి. ఇప్పుడైతే 2-3 సార్లు బాగా కడిగేసుకొని ఈ నీళ్ళు వంపేద్దాం. ఇప్పుడైతే బియ్యము పప్పు అయితే ఒక 2-3 సార్లు కడిగేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇందులో వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఒక 5 మినిట్స్ నానబెట్టుకుందాం ఫ్రెండ్స్. నానితే తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందాము. చూడండి, పప్పు బియ్యం అయితే నేను 5 మినిట్స్ అయితే నానబెట్టేశాను. ఇది నానే లోపల నేనైతే చూడండి ఇవన్నీ కట్ చేసుకున్నాను అనమాట. ఒక టమాటో, ఒక చిన్న క్యారెట్, కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం అయితే ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఒక ఉల్లిపాయ, చూడండి కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర. చూడండి, ఇంకా ఇందులోకి అయితే ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మిరియాలు, ఒక లవంగా, 2 ఇలాచీలు, 2 లవంగాలు ఫ్రెండ్స్. చూడండి, ఒక ఇలాచి కొద్దిగా తీసుకున్నాను. ఎక్కువ అయితే వేయకూడదు ఫ్రెండ్స్. ఈ బిర్యానీ ఆకు అయితే ఒకటి తీసుకున్నాను. ఇవన్నీ ఎక్కువ వేసుకుంటే ఈ మసాలాలు కిచిడీ లాగా ఉండదు అనమాట. మనకి మసాలా రైస్ స్మెల్ వస్తుంది. అందుకే నేను కొద్దిగా తీసుకున్నాను. చూడండి, ఇది ఒక్కటే, ఇది 2, కొద్దిగా దాల్చిన చెక్క తీసుకున్నాను. ఇది ఫ్లేవర్ కొద్దిగా ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించుకొని కిచిడీని ఎలా చేయాలో చూపిస్తాను రండి ఫ్రెండ్స్. చూడండి, నేను స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ అయితే పెట్టేశాను. ఇప్పుడు ఇందులో మనం నెయ్యి వేసుకుందాం. నెయ్యితో చేసుకుంటేనే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. మీరు నెయ్యి వద్దనుకుంటే ఆయిల్తో అయినా చేసుకోవచ్చు. నేనైతే ఒక 2 స్పూన్లు నెయ్యి వేసాను. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుందాము. మన ఇష్టం ఫ్రెండ్స్, ఉత్త ఆయిల్తో అయినా చేసుకోవచ్చు, నెయ్యితో అయినా చేసుకోవచ్చు. చూడండి, ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసాను. ఇప్పుడైతే ఇవి వేడెక్కనిద్దాం ఫ్రెండ్స్. చూడండి, నెయ్యి అయితే వేడెక్కింది కదా. ఇప్పుడు మనం ఇందులో ఒక బిర్యానీ ఆకు, మిరియాలు, జీలకర్ర, మనం తీసుకునే ఇలాచి, 2 లవంగాలు తీసుకున్నాం కదా, ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేడయ్యేటప్పుడు ఇందులోనే అల్లం వేసేసుకోవాలి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మసాలా రైస్ స్మెల్ వస్తుంది. అందుకని నేనైతే అల్లం కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే మనం ఉల్లిపాయలు కూడా వేసుకుందాము. కొద్దిగా ఫ్రై అవనిద్దాము. ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం క్యారెట్లు వేసుకుందాము ఫ్రెండ్స్. చూడండి, ఉల్లిపాయలు కూడా కొద్దిగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిర్చి వేసుకుందాము. తర్వాత క్యారెట్ కూడా వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే ఒక 2 ఎండుమిర్చి వేసుకుందాం ఫ్రెండ్స్. ఇంకా మనం కారం ఏమీ వేయడం లేదు కాబట్టి పచ్చిమిర్చి 2, ఎండుమిర్చి 2 వేసుకుంటున్నాను. ఇవి కూడా కొద్దిగా ఫ్రై అవనిద్దాము. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా ఫ్రై అవనిద్దాం ఫ్రెండ్స్. చూడండి, క్యారెట్ ఇవన్నీ వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోనే మనం టమాటాలు వేసేసుకుందాము. ఇందులోనే కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకుందాము. ఇప్పుడు ఇది కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం. కొద్దిగా పసుపు చూడండి
లైట్గా అనమాట. ఇందులోనే కొద్దిగా ఇంగ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంగ వేసుకుంటే మంచి ఫ్లేవర్ బాగుంటుంది. చిటికెడంతా. ఇప్పుడు ఒకసారి అంతా ఫ్రై చేసుకుందాము. పసుపు వాసన పోయే వరకు, పచ్చి వాసన పోయే వరకు కొద్దిగా ఫ్రై చేసుకుందాము ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి మూత చూసుకుందాము. చూడండి, బాగా కొద్దిగా క్యారెట్ టమాటాలన్నీ మగ్గిపోయాయి కదా. ఇప్పుడు మనం ఇందులో నానబెట్టుకున్న బియ్యాన్ని, పప్పుని ఇందులో వేసుకోవాలి. నీటితోటి వేయకూడదు ఫ్రెండ్స్. ఈ నీళ్ళన్నీ తీసేసుకొని ఇలా అన్నీ వేసేసుకోవాలి. బియ్యము, పప్పు అంతా ఇందులో వేసేసుకుందాము ఫ్రెండ్స్. బియ్యము, పప్పు ఇందులో వేసాం కదా. ఒకసారి అంతా కలిపెట్టేసేసుకొని ఇందులో సరిపడా ఉప్పు వేసుకుందాము. కొద్దిగా ఉప్పు వేసుకుందాం. చూడండి, సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మనము బియ్యం ఎంత వేసాము, బియ్యము పప్పు అంతా కలిసి 2 గ్లాసులు వేసాం కాబట్టి మనం 5 గ్లాసు వాటర్ పోసుకుంటున్నాను అనమాట. చూడండి, నేను కొద్దిగా తగ్గించి వేసుకుంటున్నాను. 5 గ్లాసు వాటర్ వేసాను ఫ్రెండ్స్. మీరు కావాలంటే ఇంకా మెత్తగా కావాలనుకుంటే 6 గ్లాసులు వేసుకోవచ్చు. నేనైతే ఒక 5 గ్లాసు వేసి కొద్దిగా వేసాను అనమాట. ఇప్పుడే మనం ఉప్పు అన్నీ చూసుకోవాలి ఫ్రెండ్స్. ఒకవేళ చాలకపోతే వేసుకోవచ్చు. ఉప్పు నాకు కొద్దిగా తగ్గింది ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసేసుకొని ఇప్పుడైతే మూత పెట్టుకొని ఒక 2 విజిల్ వచ్చే వరకు మూత పెట్టేసేసుకోవాలి. ఒక 2 విజిల్లు వచ్చే వరకు ఇలాగే వదిలేద్దాం ఫ్రెండ్స్. ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి, నేనైతే 3 విజిల్లు ఉంచాను. ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇప్పుడు ఇందులో కావాలంటే కొద్దిగా నెయ్యి వేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొద్దిగా నెయ్యి వేసుకుందాము. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది కిచిడి అయితే. చూడండి ఎంత బాగుందో. మీకు ఎలా అనిపించిందో ప్లీజ్, మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం.